ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్రలో శ్రీనివాసుడికి వ్రాసిన శుక్రమహర్షి అందించే శుక్రమహర్షి శేషాచలము వీడి నారాయణపురము వచ్చి శ్రీనివాసుడు పంపిన ప్రత్యుత్త ఉత్తరంబు ఆకాశరాజుకి ఇచ్చెను. ఆకాశరాజు ఈ ఉత్తరము చదువుకుని ఆనందభరితుడైను. శుక్రమహర్షి రాజు వద్ద సన్మానం పొంది తన నివాసమునకు పోయెను. ఆ శ్రీనివాసుడు కుబేరు వద్ద అప్పు తీసుకొనుట. శ్రీమన్నారాయణుడు వైకుంఠమును విడిచి భూలోకము చేరిన తదుపరి నారద మహర్షి వచ్చి శ్రీనివాసుని నమస్కరించెను. శ్రీనివాసుడు నారద మహర్షి గౌరవించి ఉచిత ఆసనముపై కూర్చోబెట్టి, నారద, శ్రీనివాసుని చూచి, ఆతజన రక్షక పరంధామ, త్రేతాయుగములో వేదావతికి ఇచ్చిన మాట నేడు చెల్లించుటకు సమయము ఆసన్నమైనది. నీ కళ్యాణ వేడుకు చూసే భాగ్యము కలిగినందుకు ధన్యుడైతును అనగా శ్రీనివాసుడు చింతాకాంతుడే, నారద, కళ్యాణము కావలసిన ధనము నా దగ్గర లేదు. లక్ష్మి లేనందువలన చిల్లుగవ్వ కూడా ప్రస్తుతం లేనివాడై తిని ఈ పరిస్థితులు ఏమి చేయుటకు పాలుపోవటలేదు. తగిన ఉపాయము చెప్పమని కోరెను. అందుకు నారద మహర్షి, వనజనాథ, ఎందుకు చింతిస్తున్నావు? నీకు కావలసిన ద్రవ్యము కుబేరుని వద్దకు అప్పు తీసుకునవచ్చు కదా అని సలహా ఇచ్చెను. శ్రీనివాసుడు ఆలోచించి గరుకుమంతుని రప్పించి కుబేరునకు వర్తమానం పంపెను. గరుకుమంతుడు క్షణ కాలంలోనే కుబేరుని దగ్గర శ్రీనివాసుడు చింతకు చేర్చును. నారదుడు కుబేరుడితో, కుబేరా, ఈ వైశాఖ శుద్ధ దశమి నాడు శ్రీహరికి వివాహం జరుగుతున్నది. అది నీకు తెలిసిన విషయమే కదా. అందుకు నీవు కొంత ధన సహాయము చేయవలెను. కావలసిన ధనమిచ్చి సార్థక చరితుడివై అమ్ము అనగా కుబేరుడు అందుకు సంతోషించి 3,364 కోట్ల నిష్కలముగా ఇచ్చి పత్రము రాయించుకొనెను. ఇందుకు సాక్షులు బ్రహ్మ, ఈశ్వర, అసదములు సంతకము పెట్టిరి. శ్రీనివాసుడికి కుబేరుని చూసి, భక్త కుబేర, నువ్వు ఇచ్చిన ధనమునకు కలియుగములో వడ్డీ చెల్లించుతూ కలియుగాంతరము వడ్డీ అసలు మొత్తము చెల్లించనవాడు అనగా నారదుడు కుబేరుని మిక్కిలి సంతోషించి స్వామివారి తెలవ తీసుకుని వెళ్ళిపోయెను. శ్రీనివాసుడికి పెండ్లి ప్రయత్నములు కళ్యాణముకు ధనము సమకూర్చినందుకు శ్రీనివాసుడు ఆనందముగా అంతులేకపోయెను. శ్రీనివాసుడు తన సోదరుడైన గోవిందరాజు స్వామి వారిని పిలిచి, సోదరా, కుబేరుడు ఇచ్చిన ధనము తీసుకుని విశ్వకర్మను రప్పించు, పెండ్లికి కావలసిన వసతి గృహములు నిర్మించమని చెప్పాను. అందుకు గోవిందరాజు స్వామివారు సమ్మతించి అటులే గావింతుని చెప్పి విశ్వకర్మను రప్పించి వివాహమునకు మరియు మందిర ప్రాంగణములను నిర్మించి మండపాలు, పచ్చని పందిర్లు, మొగల పువ్వుల తోరణాలు, శేషశలము కలియుగ వైకుంఠముగా చేయించెను. అతని చేతిలో ధనరేఖయుండున ఒక వంతు ధనము ఖర్చు చేసినతో ధనరాశిలో 4 వంతుల ధనము ఎక్కువగా ఉండును. అందుకే శ్రీనివాసుడు తన సోదరుడైన గోవిందరాజుని ఈ కార్యము అప్పగించును. శ్రీనివాసుడు వకిలామాలను పిలిచి, అమ్మ, శుభలేఖ ఎవరికి పంపవలను తెలమని కోరెను. అందుకు వకిలామాత, నాయన, నీవు దేవదేవ ఉండే విశ్వమందు వారందరూ నీవారే కావున 14 లోకాలకు శుభరేఖలు అందచేయమని ప్రస్తుతం నీ కర్తవ్యము అనెను. శ్రీనివాసుడు గరుకుమంతుని రప్పించి సమస్త లోకములకు శుభలేఖములు అందజేయించెను. గరుకుమంతుడు అదే విధముగా శుభరేఖలు అందించి వివాహంచే ఆహ్వానించవచ్చును. ఆహ్వానం అందిన వారందరూ శేషాద్రికి పయనమయ్యారు.
బ్రహ్మదేవుడు, సరస్వతి, ఈశ్వరుడు, పార్వతి, ఇంద్రుడు, చచీదేవి, నారదుడు, అష్టదిక్పాదులు, బృహస్పతి, అత్రమహముని, భరద్వజుడు, గౌతముడు, జమదగ్ని, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, కౌండిష్ఠుడు, సౌనికుడు, సూతమహమునీశ్వరులు, గరుడు, గంధర, కిన్నెర, కింపురుషులు, యక్ష సిద్ధిసాధ్యులందరూ, తార, ధ్రువ, ప్రహ్లాదు, సావిత్రి, అరుంధతి, రంభ, చిరంజీవులు, ఊర్వశి, మేనక, త్రిలోతి అందరూ, సావిత్రి, అరుంధతి, అనసూయ మొదలు పతివ్రతలందరూ, భూసురులు, భక్త బృందములు, తపోధనులు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, వల్లి అమ్మవారు, దేవయాని అమ్మవారితో వినాయకుడు, సంగీతముకు మూల విరాటుడైన ధరణి పరివనములతో నుండి వారందరినీ వచ్చి శేషాచలం చేరిరి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో